డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రాబోతోంది. సో ఈ కొత్త మద్యం విధానం ఎలా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి, ప్రజలకు అనుకూలంగానూ ఉండాలి. సో గత 5 ఏళ్లలో జరిగిన తప్పులు పునరావృతం అవ్వకూడదు. గత 5 ఏళ్లలో క్వాలిటీ లేదు, ప్లస్ ధరలు ఎక్కువ. మద్యం నియంత్రిస్తున్నాం అనే పేరు మీద ధరలు పెంచారు, క్వాలిటీ తగ్గించారు. కానీ అమ్మకాలు తగ్గల, అమ్మకాల విలువ తగ్గల, ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఆ మద్యం ఆదాయం చూపించి అప్పులు చేశారు 13,000 కోట్లు. ఇవన్నీ మద్యం విధానంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు. సో ఇప్పుడు అటువంటివి జరగకూడదు. సో అందుకే కొత్త మద్యం విధానం తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏం చేసిందంటే, మనకి ఒక దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో వీళ్ళు అక్కడ అమలు చేస్తున్న మద్యం విధానాన్ని పరిశీలించారు. సో ఇతర రాష్ట్రాల్లో మద్యం విధానం ఎలా ఉంది, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇలా ఒక దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు తిరిగి ఇక్కడ మద్యం ఏ విధంగా అమలు చేస్తున్నారు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఏ బ్రాండ్లు ఎలా అమ్ముతున్నారు, వాళ్ళ సేల్స్ ఎలా ఉంది, ఇదంతా కూడా పరిశీలించారు. అలాగే లైసెన్స్ ఫీజు ఎలా వసూలు చేస్తున్నారు, ఇదంతా పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. సో ఓవరాల్గా వీళ్ళ అజెండా ఒకటే, ధర తగ్గించాలి, క్వాలిటీ పెంచాలి. గత ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లేదు కాబట్టి ఇప్పుడు క్వాలిటీ అనే ఇది ఇబ్బంది రాకూడదు. అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఈవెన్ తెలంగాణలో ప్రతి బ్రాండు అందుబాటులో ఉంటుంది. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో పెద్ద స్టాల్సే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీలో అక్కడక్కడ ఉంటాయి. ఏ బ్రాండ్ కావాలన్నా ఉంటుంది. అలాగే 2 లీటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. సో ఆ తరహాలో తీసుకురావాలన్నది వీళ్ళ ఆలోచన. ప్రతి బ్రాండు కూడా చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ వరకు అందుబాటులో పెట్టాలి అనేది ఆలోచిస్తున్నారు. అలాగే ధరలు కూడా తగ్గించాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది, మద్యం రేట్లు ఇలా ఉంటాయి అని. అది నిజం కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే నాకు చాలా మెసేజ్లు వచ్చాయి, నేను ఒకసారి వినిపిస్తాను, ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ కొత్త లిక్కర్ పాలసీ, ఎక్సైజ్ శాఖ విస్కీ, బ్రాందీ, వాడ్కా, బీరు, రమ్ము అని చెప్పి ఒక మెసేజ్, పక్కన ఫోటో చూడండి. ఇది బాగా సోషల్ మీడియా వాట్సాప్లో బాగా వైరల్ అవుతుంది. ఇది నిజం కాదు. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 19 మధ్యలో ఉన్న రేట్లు అవి. మ్యాన్సన్ హౌస్ 120 రూపీస్ 180 ml, 360 ml ఏమో 230 రూపీసు, 750 ml ఏమో 460 రూపీసు. అంత తగ్గింపు ఉండదు. ఇప్పుడు ఎంత ఉంది, గత వైసీపీ హయాంలో ఇప్పుడు ఎంత ఉంది మ్యాన్సన్ హౌస్? నాకు తెలిసి 800, 820 ఉంది. దాన్ని 460 చెయ్యరు. మేబీ ఒక 600 చేస్తారు, లేదా 620 రూపాయలు చేస్తారు తప్ప మరీ అంత తగ్గించరు. వీళ్ళు ఈ వాట్సాప్లో వస్తున్న ఈ మెసేజ్లన్నీ కూడా గతంలో 2019కి ముందు ఉన్న రేట్లు అవి, అంతే తప్ప ఈ రేట్లు నిజం కాదు. ఇదే నిజం అనుకొని నమ్మేసి మళ్ళీ కొత్త విధానం వచ్చిన తర్వాత రేట్లు ఎక్కువ ఉంటే షాక్ అవుతారేమో. సో వైసీపీ హయాంతో పోలిస్తే రేట్లు తక్కువ ఉంటాయి, కానీ రేట్లు ఎక్కువలా ఉండవు. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వైసీపీ ప్రభుత్వ హయాంలో మ్యాన్సన్ హౌస్ 820 ఉందో అనుకుందాం. సో దాన్ని ఒక 600కో 650 మధ్యలో రేటు పెడతారు. అలాగే ఇంకో బ్రాండ్ ఏంటి, బ్లెండర్ స్ప్రైడ్ ఏదో అది ఒక 1300, 1600 ఉందో అనుకుందాం. సో దాన్ని ఒక 1000 రూపాయలకో 900కో పెడతారు. అంటే ఉన్న వాటి మీద ఒక 20% వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే ధరలు తగ్గింపు పరిశీలిస్తున్నారు పూర్తి. అలా ప్రభుత్వానికి ఆదాయం పడినా ప్రభుత్వం తట్టుకోలేదు. ప్రభుత్వానికి ఆదాయం పడిపోకూడదు, కొంత తగ్గొచ్చు. ఇప్పుడు 5,000 కోట్ల ఆదాయం రావాల్సిన చోట 4,000 కోట్లు వచ్చినా పర్లా, మరీ 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తే తట్టుకోలేరు కదా. సో ఆదాయం కొంత తగ్గించుకోవడానికి సిద్ధమే. సో స్వల్పంగా ధరలు తగ్గిస్తారు. అది ఎక్కువ అమ్ముడయ్యే బ్రాండ్ల మీదేమో 20% తగ్గిస్తారు. ప్రీమియం హై క్వాలిటీ బ్రాండ్ల మీదేమో తగ్గించరు. ఎందుకంటే అది ఎక్కువ రేటు ఉంటే కొనేవాడు ఎంత రేటు ఉన్నా కొంటాడు కదా, డబ్బులున్నాడు. సో వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోరు. మద్యం డైలీ తాగే వాళ్ళు 90% మంది ఈ ఎక్కువ చీప్ లిక్కర్ కానీ లేదా తక్కువ రేటు మద్యం తాగుతారు. దాని మీద మాత్రం రేటు బాగా తగ్గించాలనేది ప్రభుత్వం ఆలోచన అన్నమాట. అది ఆలోచిస్తున్నారు. అలాగే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు.
మెయిన్ ఈ రెండే ఎజెండా. సో దీన్ని ప్రభుత్వ దుకాణాల్లో అమ్మరు, ప్రైవేట్గానే లైసెన్సులు ఇస్తారు, టెండర్లు వేస్తారు, ఆ టెండర్ ఫీజు కూడా నిర్ణయిస్తారు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈరోజు చంద్రబాబు గారి దగ్గర ఒక ఫైల్ ఇచ్చారు, నిర్ణయాలు మాట్లాడుతున్నారు, చర్చలు జరుగుతున్నాయి. సో మేబీ రేపు లేదా ఎల్లుండి సాయంత్రంలోగా దీని మీద ఫైనల్ డెసిషన్స్ వస్తాయి. ఆ డిపార్ట్మెంట్ తరపునే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అసలు లైసెన్స్ ఫీజు ఎంత, ఎన్ని దుకాణాలు ఉంటాయి, ఎన్ని దుకాణాలు తీసేస్తారు, లేదా నిజంగా ఏమైనా హైదరాబాద్ తరహాలో ఏమైనా పెద్ద పెద్ద మాల్స్ పెడతారా? ఇప్పుడు ఆల్రెడీ మాల్స్ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో మాల్స్ ఉన్నాయి, గత ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిని ఇంకా పెద్దవి చేస్తారా, లేదా వాటిని కొనసాగిస్తారా, వాటిని తీసేస్తారా? ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అన్నిటి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి రేపు సాయంత్రానికో ఎల్లుండికో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ.